దీపావళి 5-day ఫెస్టివల్ అని మీకు తెలుసా? 5 రోజులు చేసుకోవాలి దీపావళి. అది ఎంతమంది పిల్లలకు తెలుసు? మన దసరా నుంచి దీపావళి కనెక్షన్ ఉందని ఎవరికైనా తెలుసా? దసరా రోజు, విజయదశమి రోజు రావణ సంహారం జరిగింది. 20 రోజులు పట్టింది శ్రీరాముడికి అయోధ్య రీచ్ అవ్వడానికి. 20 రోజుల తర్వాత అమావాస్య. దీపావళి అంటే దీపాలు, వళి అంటే రో ఆఫ్ లైట్స్. సో అలా అంటే వాళ్ళు ఆ రోజు దీపాలు పెట్టి పండగ చేసుకున్నారంట. సో అది ఎంతమందికి తెలుసు? 5 రోజుల పండగ అంటే ధన్వంతరి త్రయోదశి అనేసి మొదటి రోజు. మనకి ఆశ్వీజ మాసం నుంచి 13వ రోజు అంటే పౌర్ణమి తర్వాత 13 రోజుల తర్వాత ధన్వంతరి త్రయోదశి, ఆరోగ్యానికి సంబంధించింది. ఆ తర్వాత ధన త్రయోదశి అయిపోయి డబ్బులు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి నరక చతుర్దశి. నరక చతుర్దశి ఎందుకు వచ్చింది? నిజంగా మన పురాణాల్లో చూస్తే 16,000 మంది ఆడవాళ్ళని నరకాసురుడు బంధించేశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్లి వాళ్ళందరినీ దాని నుంచి విడిపించాడు, నరకాసురుని వధించాడు. అందుకే ఆ చతుర్దశి 14వ రోజు ఆఫ్టర్ ఆశ్వయుజ పౌర్ణమి 14వ రోజు నరక చతుర్దశి అని చేసుకుని మళ్ళీ అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది. వెళ్ళిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వెళ్తుని చూపిస్తున్నాం. 4వ రోజు బలిపాడ్యమి అని గోవర్ధన పూజ చేస్తారు. 5వ రోజు భగినీ హస్త భోజనం అనేసి ఇది పురాణాల్లో ఉంది. ఆ రోజు అక్కో చెల్లో తమ్ముడికో అన్నకో భోజనం పెడతారు. యముడికి పెట్టింది. ఆయన ఏమైనా కోరిక కోరుకోమంటే ఈ రోజు ఏ తల్లి చేత, ఏ అక్క చెల్లి చేత ఎవరైతే తింటారో భోజనం చేస్తారో అన్నా తమ్ముడు వాళ్ళని నువ్వు హింసించకూడదన్నా అని చెప్పింది.